ఇప్పటికే రామ్ చరణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పిన దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి మరో నిర్మాణ సంస్థపైన సంచలన కామెంట్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయామని ఆరోపించారు. డిస్ట్రిబ్యూటర్గా నిర్మాత అయిన శిరీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలను కొని భారీగా నష్టపోయామని, తిరిగి ఇస్తామని చెప్పినా డబ్బుల్ని కూడా ఇవ్వలేదని విమర్శించాడు. అదే సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన సినిమాలను కొని నష్టపోతే ఆ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తిరిగి డబ్బులు ఇచ్చాడని చెబుతూ మైత్రి నిర్మాతలకి నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. మైత్రి మూవీస్ సినిమాల వల్ల నష్టపోయామే తప్ప ₹1 లాభం వచ్చింది లేదన్నారు. మొదట్లో వారి సినిమాలన్నీ నైజాంలో తామే డిస్ట్రిబ్యూషన్ చేశామని, అలవైకుంఠపురంలో సినిమాను నైజాం ఏరియాకి 20 కోట్లకు కొంటే 40 కోట్లకు వచ్చిందన్నారు. ఆ తర్వాత పుష్పను 42 కోట్లకు పెంచేశారని అన్నారు. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాకి 40 కోట్లు వస్తే వీళ్ళు నెక్స్ట్ సినిమాకి 42 కోట్లు అడగడం ఎంతవరకు న్యాయమన్నారు. ఇలా చేస్తే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఎలా బతకగలడు, వాడు సంపాదించుకోవద్దా అని వాపోయారు. ఇదే కాదు, మైత్రి నిర్మించిన సవ్యసాచిని 5.50 కోట్లకు కొంటే 3.5 కోట్ల నష్టం వచ్చిందన్నారు. మరిన్ని సినిమాలిచ్చి ఆ నష్టాన్ని పూడుస్తామని చెప్పారని, ఆ తర్వాత చిత్రలహరి, అమర్ అక్బర్ ఆంథోనీ, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలను ఇచ్చారని, కానీ వాటి వల్ల కూడా నష్టాలే వచ్చాయన్నారు. ఉప్పెన మొదటి మాకే ఇస్తానని చెప్పి రిలీజ్ సమయానికి తామే సొంతంగా రిలీజ్ చేస్తామని చెప్పారని, అయితే దీంతో దిల్ రాజు వెళ్లి మాట్లాడి డీల్ సెట్ చేశారని చెప్పారు. ఆ సినిమాతో కొంత లాభాలు వచ్చాయని, ఆ తర్వాత పుష్ప చేశారు. చివరిగా అంటే సుందరానికి సినిమాను తామే నైజాంలో రిలీజ్ చేసి మైత్రి వాళ్లను దూరం పెట్టేశామన్నారు. వారి బ్యానర్లో వచ్చిన సినిమాలను తాము రిలీజ్ చేయడం లేదని శిరీష్ చెప్పారు.